షీలా డార్లింగ్ రాకతో మీనా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రభావతి అయితే బిక్కుబిక్కుమనుకుంటూ ఉంది. ఏం మాట అంటే మా అత్తగారు ఎక్కడొచ్చి ఏం మాట అంటారో, నా డబ్బులు నాకు వెనక్కిచ్చేసేయి అంటారో అన్నట్టు భయపడుతూ ఉంటుంది. ఇక మీనా అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది, మనోజ్కి తప్ప. అయితే బాలు మనోజ్ ఒక్కడే వడ్డించుకుంటూ ఉంటే ఆ ఇడ్లీ కాస్త కూడా తీసేసుకొని, 40 లక్షలు మింగేశావు సోదరా, ఇంకా నీకు ఈ ఇడ్లీలు ఎందుకు అన్నట్టు చెప్తాడు. ఇక అవమానంతో మౌనంగా తలదించుకొని, అమ్మ నాకేదో ఒకటి పెట్టు అని పెద్దగా అరిస్తే, అంతలోనే ప్రభావతి ఒక మాడిపోయిన దోశ తీసుకుని వస్తుంది. ఏంటమ్మా మాడిపోయిన దోశ తీసుకొచ్చావు అంటే, నీ మొహానికి అదే ఎక్కువరా, 40 లక్షలు మింగేశావు, ఈ మాడిపోయిన దోశని మింగలేవా అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అయితే ప్రభావతి మీనాను చూసి ఏమంటుందంటే, ఏంటి బాక్స్ కట్టకుండా ఇంకా అలానే ఉన్నావు, వాడు ఉద్యోగానికి వెళ్ళేవాడు, నీ మొగుడులాగా డ్రైవర్ ఉద్యోగం ఏమైనా చేస్తున్నాడు అనుకుంటున్నావా, వెళ్ళి బాక్స్ కట్టు అనగానే బాలు కోపం వస్తుంది. ఏ పొలగంప నువ్వు ఒక్కసారి ఆగు, ఏంటి నువ్వు మాట్లాడేది, నా భార్య ఇక్కడ సేవలు చేయడానికి వచ్చిందా, నా భార్య నాకు సేవలు చేయాలి, నా పెళ్ళం అంతే, వాడికి పెళ్ళవుతుంది కదా, వాడు భార్య వస్తుందిలే, ఆమె చేసుకుంటుందిలే, మీనా నువ్వెవరికి సేవలు చేయాల్సిన అవసరం నీకు లేదు అన్నట్టు చెప్తాడనమాట. అంటే మొదటిసారి బాలు ప్రభావతి ఎదురుగా మీనాని సపోర్ట్ చేస్తూ మాట్లాడడం చూసి ప్రభావతి ఇదేంటి ఇంత ప్రేమనా అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. సరేలే మనోజ్కి ఇంకొక 2 దోశలు వేసుకొని వస్తే ఆ 2 దోశలు కాస్త బాలుని తినేసి, వీడికి ఏం అవసరం లేదు ఇంక బోరా నువ్వు అన్నట్టు చెప్తాడనమాట. నా కొడుకుని ప్రశాంతంగా తిండి కూడా తినివ్వడం లేదు ఈ ఇంట్లో, నా కొడుకుకి టార్చర్ అయిపోయింది అన్నట్టు ఆ కోపం కాస్త మరల మీనా మీదే చూపించబోతూ ఉంటుంది. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి కానీ బాలు మీనాని వెనకేసుకొని రావడం, ప్రభావతికి దిమ్మ తిరిగే షాకులు ఇవ్వడం మాత్రం సూపర్గా ఉంది. ఇక మీనాకి అటువైపు నానమ్మ కానీ ఇటువైపు బాలు కానీ ఉండడం వల్ల ప్రభావతి ఒక మాట కూడా అనలేదు ఇక మీనాని.